ஓம் ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. திருப்பாவை பாசுரம் 11. கற்றுக்கரவைக் கணங்கள் பல கரந்து செற்றார் திரளழியச் சென்று செருச்செய்யும் குற்றமொன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புற்றரவல்குல் புனமயிலே போதராய் சுற்றத்து தோழிமாரெல்லாரும் வந்து நின்முற்றம் புகுந்து முகில் வண்ணன் பேர்பாடா சிற்றாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ குரங்கும் பொருளேலோரெம்பாவாய். கற்றுக்கரவைக் கணங்கள் பல கரந்து செற்றார் திரளழியச் சென்று செருச்செய்யும் குற்றமொன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புற்றரவல்குல் புனமயிலே போதராய் சுற்றத்து தோழிமாரெல்லாரும் வந்து நின்முற்றம் புகுந்து முகில் வண்ணன் பேர்பாடா சிற்றாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ குரங்கும் பொருளேலோரெம்பாவாய். ஸ்ரீ ஆண்டாள் திவ்ய తిరువడిகளே శరణం. భావము: ఓ గోపాలకుల తిలకమా, ఓ చిన్నదానా, లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదుక తగినవారును, శత్రువులు నశించినట్లు యుద్ధం చేయగలవారును, ఒక్క దోషమైననూ లేనట్టి గొల్లకులమున పుట్టిన బంగారు తీగ వంటి అందమైన దానా, పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలదానా, ఓ వనమయూరమా, రమ్ము, నీ సకులు బంధువులను అందరూ వచ్చి నీ వాకిట నిలిచియున్నారు. నీలి మేఘమును పోలు శరీర కాంతి గల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు. అయినను నీవు మాత్రము చలించక మాట్లాడక ఏల నిద్రించుచున్నావు అని అనుచున్నారు. అనగా ఇంత ధ్వని అగుచున్నను ఉలకక పలకక ఎందుకున్నావు? ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవానందమే కదా. మరి ఈ సంశ్లేషానుభవానందమును నీవొకతివే కాక అందరనూ అనుభవించినట్లు చేయవలెన కాన మా గోష్ఠిలో కలిసి ఈ వ్రతము పూర్తి గావించుము అని అనుచున్నారు.